भारद्वाजाश्रमं गत्वा रामः सत्यपराक्रमः భారతస్యాస్తికం రామో హనుమంతం వ్యసర్జయత్. లోకాభిరాముడు శ్రీరాముడు భారద్వాజాశ్రమానికి వెళ్ళి అక్కడ నుండి హనుమంతుణ్ణి భరతుడికి తాను వస్తున్న కబురు పంపాడు. పునరాఖ్యాయికం జల్పన్ సుగ్రీవ సహితశ్చ సహ పుష్పకం తత్సమారోహ్య నందిగ్రామ యయౌ తదా. నందిగ్రామే జటాం హిత్వా భ్రాతృభిః సహితో నగః రామః సీతామనుప్రాప్య రాజ్యం పునరవాప్తవాన్. సుగ్రీవునితో విభీషణుతో జరిగినదంతా చెప్పుకుంటూ నందిగ్రామాన్ని చేరాడు. అక్కడ తన సోదరుల్ని కలుసుకుని రాముడు ఎంతో ఆనందించాడు. నలుగురు సోదరులు చాలా కాలానికి కలిసి అందరూ జటలు విడిచి మునివేషాన్ని విడిచి మళ్లీ రాజకుమారుల దుస్తులు ఆభరణాలు ధరించారు. ప్రహృష్టముదితో లోకస్తుషః పుష్టః సుధార్మికః నిరామయో హ్యరోగశ్చ దుర్భిక్ష భయవర్జితః. మళ్లీ తిరిగి రాజ్యాన్ని పొందాడు రాముడు. లోకమంతా రాముని రాజుగా చూసి ఆనందించింది. రాముడే రాజవ్వాలన్న వారి కోరిక ఎట్టకేలకు తీరింది. ప్రజలందరూ ధర్మాన్ని ఆచరించటానికి ఉత్సాహాన్ని పొందారు. వ్యాధులు పీడలు కరువులు ఇక ఉండవు అని భయాన్ని వదిలి బ్రతకసాగారు.